శ్రీ గురుభ్యో నమః. మహారథి విషయ జ్ఞానం పట్ల విశేషమైన ఆసక్తి కలిగిన అమ్మ. రతి అంటే కేవలం కామక్రీడ కాదు. రతి అంటే ఆసక్తి, ప్రీతి, లీనత్వం, తన్మయత్వం. దేనిలో మనస్సు ఆనందంగా నిలిచిపోతుందో అదే రతి. భోగిరతి క్షణికం, భక్తుడి రతి భావనాత్మకం, జ్ఞానిరతి నిత్యం. రాధకు కృష్ణుడంటే రతి, ఆండాల్కు రంగనాథుడంటే రతి, మీరాకు గిరిధారంటే రతి, వెంగమాంబకు శ్రీనివాసుడంటే రతి. రతి అంటే కామం కాదు, అది ఆత్మ పరమాత్మల సంగమం. తన సృష్టి మీద, సృష్టిలోని సమస్త జీవజాలం మీద అమ్మకు ఉండే విశేషమైన అనురాగమే మహారతి. కొంత నచ్చడం రతి, అంతా నచ్చడం మహారతి. మనకు కొంత నచ్చుతుంది, కొంత నచ్చదు. కానీ అమ్మకు సృష్టి అంతా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సృష్టి ఆవిడ క్రీడ కాబట్టి. ఒకడికి సంగీతం అంటే రతి, మరొకరికి సాహిత్యం అంటే రతి. ఒకడికి చెప్పడం యందు రతి, ఇంకొకడికి వినడం యందు రతి. గురు శిష్యుల సత్సంగమే మహారతి. మహాశబ్దం ఎప్పుడూ పరబ్రహ్మాన్నే సూచిస్తుంది. పరబ్రహ్మం యందు రతి ఉంటే అదే మహారతి. అమ్మకు శివుడంటే మహాప్రీతి, అందుకే అమ్మకు మహారతి అని పేరు. రతి అంటే ప్రియం, ఇష్టం. వ్యక్తుల మధ్య ఉండే ప్రియం స్వార్థపూరితమైనది, ప్రాపంచిక స్థాయిలో ఉండే ప్రియం నిస్వార్థమైనది. అందరినీ తన ఆత్మగా చూసే తత్వం కలిగిన వారిని మహాత్ములు అనేది. అలాంటి మహాత్ములందరూ అమ్మయందు ఆసక్తి కలిగి ఉంటారు కాబట్టి అమ్మ మహారతి. ఐహికమైన కోరికలతో పరమేశ్వరుని ఆరాధించే సామాన్యులు అమ్మపై ప్రీతి కలిగి ఉండడం వేరు. నిష్కాములైన జ్ఞానులు సైతం అమ్మయందు ప్రీతికి కలిగి ఉండడం విశేషం. అందుకే అమ్మకు మహారతి అని పేరు. మనకు తెలిసిందల్లా అమ్మే. అయ్య మనకు తెలియడు. అమ్మకు మాత్రమే తెలిసినవాడు శివుడు. అయ్య పరోక్షం, అమ్మ ప్రత్యక్షం. ముత్తైదువుని చూసి భర్త ఉన్నాడు అని నిర్ధారించుకున్నట్టు ప్రకృతిని చూసి శివుడున్నాడని నిర్ధారించుకోవాలి. త్రూ ప్రాపర్ ఛానల్ అన్నమాట. శివుడు ఒక్క పార్వతికే ఎరుక. మనం శివుడు అనేది కూడా పార్వతినే. శివపురాణం కూడా దేవీ పురాణమే. పార్వతియే శివుడిగా, పార్వతిగా ఉంది. కొండపై పొగ కనిపిస్తే అక్కడ అగ్ని ఉంది అనే అనుమాన ప్రమాణంతో నిర్ధారించినట్లు ప్రపంచాన్ని చూసి పరమేశ్వరుని అలా నిర్ధారించుకోవాలే తప్ప పరమేశ్వరుడు ఎప్పటికీ 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 ప్రత్యక్షం కాడు. నీకు పరిచయం అమ్మ మాత్రమే. అయ్య సంగతి అమ్మ చూసుకుంటుంది. మనం అమ్మను చూసుకుంటే చాలు. అమ్మను పట్టుకుంటే అయ్యని పట్టుకున్నట్టే. అమ్మ ద్వారా అయ్య తెలుస్తాడు. ఈ జగత్తు అంతా అమ్మ రతి క్రీడా ఫలితమే అని అర్థమైన వానికి సృష్టి అంతా నచ్చుతుంది. అంతా నచ్చినప్పుడు అశాంతి ఉండే సమస్యే లేదు. కొంత నచ్చడం, కొంత నచ్చకపోవడం అనే స్థితి ఉంది అంటే అంతా అమ్మ క్రీడ అనేది నీకు ఇంకా అర్థం కాలేదని అర్థం. అన్నీ అమ్మ క్రీడే అని తెలిసిన వాడికి జీవితం యుద్ధంగా కనిపించదు, యజ్ఞంగా కనిపిస్తుంది. ఉన్నది ఒకటే అన్న అద్వైతంలో ఘర్షణ ఉండదు. జ్ఞాని ఏకాంతంలోనూ సమూహంలోనూ ఏకాంతాన్ని అనుభవిస్తాడు. సమస్తము ఏకంలో అంతమైపోవడమే ఏకాంతం. సదాశివ బ్రహ్మేంద్రులు అన్నట్టు మానస సంచరరే బ్రహ్మని మానస సంచరరే. జ్ఞాని మనస్సు సదా బ్రహ్మంలో చరిస్తూ ఉంటుంది. అనన్య చింతయంతో మాం అని గీతలో అన్నట్టు రతి అంటే అనన్యమైన భగవత్ చింతన. అంతేగాని రతి అంటే కేవలం కామక్రీడ అనే అర్థం మాత్రమే తీసుకోకూడదు. భార్యాభర్తల మధ్య భౌతిక రతి సంభోగం, స్నేహితుల మధ్య మానసిక రతి అనుబంధం, గురు శిష్యుల మధ్య ఆధ్యాత్మిక రతి ప్రబోధం, శివపార్వతుల మధ్య దివ్యరతి అర్ధనారీశ్వరం. ఎక్కడ శివుడు ఉంటాడో అక్కడ పార్వతి కూడా ఉంటుంది. ఎక్కడ పార్వతి ఉంటుందో అక్కడ శివుడు కూడా ఉంటాడు. ఒకరు లేకుండా మరొకరు ఉండే ప్రశ్నే లేదు. అర్థంలో కానీ, పదార్థంలో కానీ, పరమార్థంలో కానీ శివపార్వతులిద్దరూ ఉంటారు. రతి అనే పదానికి ఇదే పరాకాష్ట. మట్టి శివుడు అయితే కుమ్మరి పార్వతి కుండ జగత్తు. అందుకే అరుణాచలం భూకేంద్రం అయ్యింది, అనిలాచలం జ్ఞానకేంద్రం అయ్యింది.